హస్తినాపురం నుంచి అర్జునుడు ఉపప్లావ్యం నుంచి బయలుదేరి శ్రీకృష్ణ పరమాత్మని కలుసుకొని అసలు ఆ ద్వారక సైన్యం ఎవరి వైపు యుద్ధం చేస్తుందో తెలుసుకోవటానికి వస్తున్నారు. మీరిద్దరితో నాకు దేహ సంబంధం ఉంది కృష్ణుడికి. ఎలాగా? అర్జునుడికి తన చెల్లినిచ్చి పెళ్లి చేశాడు. అలాగా అర్జునుడితో బావమరుదులు వాళ్ళిద్దరూ ఆ సంబంధం ఉంది. ఇక్కడ దుర్యోధనుడితో ఆ దుర్యోధనుడి కూతుర్ని తన ఇంటికి కోడలుగా తెచ్చుకున్నాడు. సాంబడికి భార్య దుర్యోధనుడు కూతురు కదా, కాబట్టి అతనితో కూడా దేహ సంబంధం ఉంది. కాబట్టి తెలివిగా ఏం చేశాడంటే, చూడు దుర్యోధన, నేను 2 ఆప్షన్స్ ఇస్తాను. 2 ఈక్వల్గా విభజించే 2 ఆప్షన్స్ ఇస్తాను మీ ఇద్దరికి. ఒక పక్కన నా సైన్యం ఉంటుంది, నారాయణీయ సైన్యం. ఆ సైన్యంలో 10,000 మంది యోధులు ఉంటారు. గట్టి బలిష్టమైన యోధులు వాళ్ళు మహారథుల్లాంటి యోధులు వాళ్ళతోనే నేను నువ్వు చూసిన భూమండలంలో ఉన్న రాజులందరినీ సంహరించాను. ఒకవైపు వాళ్ళు ఉంటారు, వాళ్ళు యుద్ధం చేస్తారు. ఒకవైపు నేనుంటాను. నేను మాత్రం అస్త్రం పట్టను, శస్త్రం వెయ్యను. నేను కేవలం ఒక ఆత్మీయతతో ఉంటాను, అంతే. అర్జునుడు, కృష్ణ నాకు నువ్వు కావాలి, నీ ఆత్మీయత కావాలి, నీ ప్రేమానురాగాలు కావాలి, నాకు ఇదొక్కటే కావాలి అని ఆయన చేతులు పట్టుకొని అర్జునుడు అడుగుతాడు. అడగ్గానే దుర్యోధనుడికి షాక్. సాల్వుడు మద్రదేశానికి రాజు. ఆ సాల్వుడి యొక్క చెల్లె మాద్రి. ఆ మాద్రి పిల్లలే నకుల సహదేవులు. అతనేం చేస్తాడు, వాళ్ళొచ్చి వీళ్ళని కలవటం కాదు, నేనే నా అల్లుళ్ళని కలుద్దాము అని అతను మొత్తం ఒక సేనతో బయలుదేరి ఆ ఉపప్లావ్యానికి బయలుదేరతాడు. అంటే ఏదో ఒక ఊర్లో ఆగితే వాళ్ళిచ్చిన విందు భోజనం, వాళ్ళిచ్చిన అతిథి మర్యాదలకు చూసి ముగ్ధుడైపోతాడు ఆ శల్యుడు. అసలు వీళ్ళు ఎవరు, ఎందుకు చేస్తున్నారు అని మనసులో అప్పటికీ ధర్మరాజే చేస్తున్నాడని అనుకుంటున్న తరుణంలో నడుచుకుంటూ దుర్యోధనుడు ముందుకొస్తాడు. దుర్యోధనుడిని చూసి ఆశ్చర్యపోతాడు శల్యుడు. ఆశ్చర్యపోయి, ఏమిటి దుర్యోధన ఇలా వచ్చావు అంటాడు. అనగానే, మీరు ఇన్ని రోజుల నుంచి ఎవరైతే అరేంజ్ చేస్తున్నారో అనుకున్నారో అది నేనేనండి అంటాడు. అది చూసి ముగ్ధుడైపోతాడు. దుర్యోధన, నీకు నేనేం చేయగలనయ్యా అని అడుగుతాడు. పాండవులు మా మీద కాలు దువ్వుతున్నారు, ఇప్పుడు వాళ్ళు యుద్ధం ప్రకటిస్తున్నారు. కొన్ని రోజుల్లో యుద్ధమే వచ్చినట్లయితే మీరు మా వైపు ఉండి యుద్ధం చేయకపోతారా? హరే కృష్ణ, వెల్కమ్ టు కేసీ టాక్స్. నా పేరు అరవింద్. నేను కూడా మీలాగే మహాభారత పోడ్కాస్ట్ని వింటూ ఉన్నాను. నాకు మహాభారతం మీద ఇంట్రెస్ట్ వచ్చి వ్యాస విరచిత మహాభారతాన్ని చదువుతుండగా నాకు చాలా క్లియర్గా అర్థమైంది. విరాట పర్వంలో నాకు చాలా బాగా నచ్చింది అర్జునుడు చేసిన యుద్ధం. అసలు ఆ ఎపిసోడ్ ఇంకా నాకు చాలా కళ్ళకు కట్టినట్టుగా కనబడుతుంది. ఉత్తర అభిమన్యుల పెళ్లితో విరాట పర్వం శుభప్రదంగా ముగిసింది. ఇది పాండవులకు ఒక మంచి పాజిటివ్ ఎలిమెంట్. తర్వాత వచ్చేది ఉద్యోగ పర్వం. ఇది మనం కేసీ గారిని అడిగి తెలుసుకుందాం. హరే కృష్ణ కేసీ గారు. హరే కృష్ణ. ఉద్యోగ పర్వం మహాభారతంలో చాలా ఇంపార్టెంట్ ఘట్టమని నేను విన్నాను. ఎందుకంటే ఇందులో చాలా మైండ్ గేమ్స్, స్ట్రాటజీస్, డిప్లొమసీస్ చాలా ఉంటాయని నేను విన్నాను. ఇది మాకు కొంచెం వివరించండి. ఉత్తర అభిమన్యుల పెళ్ళి అనే ఒక శుభ సంకేతంతో విరాట పర్వం ముగిసింది. ఆ పెళ్లికి వచ్చిన పెద్దలందరూ అక్కడ ఉపప్లావ్యంలో ఆ సభలో నిమగ్నులయ్యారు. ఇప్పుడు ధర్మరాజు వైపు అందరూ తీక్షణంగా చూస్తున్నారు. ఏమిటి అంటే, నెక్స్ట్ ధర్మరాజు ఏమి చెయ్యబోతున్నాడు అని. అప్పుడు ఆ సభలో మొట్టమొదట మాట్లాడుతున్నాడు ధర్మరాజు. అసలు ఈ ఉద్యోగ పర్వం అని పేరెందుకు వచ్చింది అంటే, మనం వింటాం ఉద్యోగం పురుష లక్షణం అని. అంటే ఏమిటి, ఇవాళ మీరు చేసే జాబులు ఉద్యోగం కాదు. ఉద్యోగం అంటే సంస్కృతంలో ఒక ప్రయత్నం. ఏదైనా ఒక కష్టం వచ్చినప్పుడు పురుషుడు అనేవాడు ఒక ప్రయత్నం చెయ్యాలి. ఆ ప్రయత్నం చేసిన వాడే అసలు పురుషుడు అన్నారు. ప్రయత్నం చేయకుండా కూర్చొని ఆలోచిస్తూ లేదా ఏడుస్తూ లేదా బాధలో ఉండేవాడెవడు కూడా మగవాడు కాదు, పురుషుడు కాదు. సో ఇప్పుడు వీళ్ళు చేసే ప్రయత్నాలన్నీ కూడా ఈ ఉద్యోగ పర్వంలో వస్తాయి. అంటే వాళ్ళు వేసే స్ట్రాటజీలు, వాళ్ళు దూతల్ని పంపించడం, ఇటు వాళ్ళు అటు వెళ్ళటం, అటు వాళ్ళు ఇటు రావటం, జరిగేదంతా కూడా ఇది ఒక
ప్రయత్నం. ఈ ప్రయత్నం ఉంది కాబట్టి ఇది ఉద్యోగ పర్వం. ఈ పర్వం అన్నిటికంటే ఇంపార్టెంట్ దేనికంటే ఇక్కడ నుంచి మీరు ఎంతో డిప్లొమసీ, ఎన్నో మైండ్ గేములు, అసలు మనవాళ్ళెవరు, పరాయి వాళ్ళెవరు, ఎవరు ఎలా ఆలోచిస్తారు, ఎవరు ఎలాంటి మైండ్ గేములు ఆడతారు అన్నీ మీరు తెలుసుకోవచ్చు. ఇది చాలా ఇంట్రిన్సిక్, చాలా చాలా డీప్‌గా మీ మైండ్‌కి చాలా పని పెట్టే ఒక పర్వమే ఈ ఉద్యోగ పర్వం. ఇప్పుడు ఈ ఉద్యోగ పర్వం మొదట ధర్మరాజు లెగిసి, న్యాయబద్ధంగా ఉన్న మా పెద్దనాన్న కౌరవులు మమ్మల్ని పిలిచి ఇప్పుడు రాజ్యంలో సగభాగం వాళ్ళు ఇవ్వాలి. ఎందుకంటే మేము అక్కడ చెప్పినట్టుగాను కురువృద్ధుల ముందు 12 సంవత్సరాల అరణ్యవాసం, 1 సంవత్సరం అజ్ఞాతవాసం సుఖాంతంగా ముగించుకొని ఇప్పుడు వాళ్ళ కోసం ఎదురు చూస్తున్నాం. కాబట్టి ఇప్పుడు వాళ్ళంతట వాళ్లే కబురు పంపి మనకి మన యొక్క అర్ధరాజ్యం ఇవ్వాలని వాళ్ళు చెప్తే మనం వెళ్ళి తీసుకోవాలి. అది ఫస్ట్. కానీ వాళ్ళ యొక్క ఆలోచనా విధానం, దుర్యోధనుడు తన దూతను పంపి నన్ను అడిగించటం లాంటివి చూస్తుంటే నాకెందుకో వాళ్ళు అంత తేలిగ్గా ఈ రాజ్యాన్ని ఇవ్వాలని అనుకోవట్లేదేమో అని నాకు ఒక సందేహం కలుగుతుంది. కాబట్టి కృష్ణ, మీరు మా అందరిలో పెద్దవారు, మీరు చెప్పవలసినది అని కృష్ణుడి వైపుకు చూశాడు ధర్మరాజు. కృష్ణుడు లెగిసి ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ యొక్క ఎంటైర్ ఏదైతే మాయాజూదం అనే ఒకటి జరిగిందో అది ధర్మబద్ధమే కాదు. ఆ మాటికి వస్తే మీరెవరూ అరణ్యవాసానికి, అజ్ఞాతవాసానికి వెళ్లాల్సిన అవసరమే లేదు. కానీ నువ్వొక మాట ఇచ్చావు కురువృద్ధుల ముందు కాబట్టి నువ్వు ఇదంతా చేశావు. కానీ నువ్వు చెప్పింది కూడా కరెక్టే ధర్మరాజా. వాళ్ళ ఆలోచనా విధానాన్ని, మనం ఇంతకు ముందు వాళ్ళు మన పట్ల ప్రవర్తించిన విధానాన్ని చూసుకుంటే వాళ్ళేమంత తేలిగ్గా వచ్చి రాజ్యం ఇస్తున్నట్టుగా నాకు కూడా అనిపించట్లేదు ధర్మరాజా అని చెప్తాడు. అక్కడికి అప్పుడే బలరాముడు లెగిసి ఆ సభలో యుధిష్ఠిరుడితో బలరాముడు ఇలా అంటున్నాడు, నేను ఒక మాట మాట్లాడతాను, నువ్వు తప్పుగా అనుకోవద్దు. నువ్వు నీ ఓనుగానే వెళ్ళావు కదా, వాళ్ళు పిలిచారు, నిన్ను బలవంతమేమీ పెట్టలేదు కదా. వాళ్ళు పిలిచినప్పుడు నువ్వు నేను రాను అని కూడా చెప్పచ్చు. కానీ నువ్వు వెళ్ళావు, దేనికి వెళ్ళావనేది తర్వాత మాట్లాడుకుందాం మనం. వెళ్ళినప్పుడు దుర్యోధనుడు నిన్ను జూదంలో పాల్గొమ్మని చెప్పాడు. జూదంలో పాల్గొమన్నప్పుడు అప్పుడు ఏదో సృహుజ్జూదం అని చెప్పాడు. కానీ దుర్యోధనుడు ఎన్నడూ పాచికలేసి వడ్డలేదు. అతను తన మామైన శకుని చేత వడ్డించాడు. ఆ వడ్డిస్తున్నప్పుడు అది కూడా నువ్వు తెలిసే పార్టిసిపేట్ చేసావు కదా, తెలిసావు పార్టిసిపేట్ చేసావు, ఓడిపోయావు. ఓడిపోయినందుకు గాను నువ్వు అరణ్యవాస అజ్ఞాతవాసాలకు నిన్ను వెళ్ళమన్నారు, నువ్వు ఒప్పుకున్నావు, మంచిగా చేసావు. కాబట్టి ఇప్పుడు నాకు తెలిసినంత వరకు వాళ్ళ వైపు ఏమీ అంత అధర్మం ఉన్నట్టుగా నాకు కనబడట్లేదు. కాబట్టి నువ్వు వెళ్ళి వాళ్ళని ప్రాధేయపడి అప్పుడు నువ్వు నీ రాజ్యాన్ని తీసుకోవలసినదిగా నా విన్నపం అన్నాడు బలరాముడు. అది వినగానే అక్కడ సాత్యకి లేచాడు. సాత్యకి ఎవరయ్యా అంటే వృష్ణ సైన్యానికి మొత్తం అధిపతి ఆయనే. ఆ వృష్ణి సైన్యం అనేది ఒక యాదవ సైన్యం. శ్రీకృష్ణుడికి విపరీతమైన ప్రీతిపాత్రుడు, శ్రీకృష్ణుడి రైట్ హ్యాండ్ అసలు సాత్యకి. ప్లస్ అతను ధనుర్వేదాన్ని, ధనుర్విద్యని మొత్తం అర్జునుడి దగ్గరే నేర్చుకున్నాడు. అర్జునుడి శిష్యుడు కూడా ఈ సాత్యకి. ఈ సాత్యకి క్యారెక్టర్ అందరూ గుర్తుంచుకోండి, ఇది మహాభారతంలో చాలా క్రూషియల్ క్యారెక్టర్. యంగ్ అండ్ ఎనర్జెటిక్ పర్సన్, యాంగ్రీ యంగ్ మ్యాన్ సాత్యకి. ఆయనకి ఇవ్వాల్సిన ఒక బిరుదు మీరు ఇవ్వగలిగితే. అతను లెగిసి అసలు మాట్లాడేవాడు శ్రీకృష్ణుడి యొక్క అన్నైన బలరాముడని కూడా చూడకుండా మీరసలు మనస్సాక్షి ఉండే మాట్లాడుతున్నారా బలరామవర్య? అసలు ఇలా ఎలా మాట్లాడగలరు మీరు? అంటే మీకు ఎంత దుర్యోధన పక్షపాతం ఉంది, ఎంత దుర్యోధనుడు వచ్చి మీ దగ్గర గదా యుద్ధం నేర్చుకున్నా మీరు ఉన్నది ఉన్నట్టుగా మాట్లాడాలి తప్ప మీ రాగద్వేషాలతో మాట్లాడకూడదు. పాండవులన్న వాళ్ళు సగ రాజ్యాన్ని, వాళ్ళిచ్చిన రాజ్యాన్ని తీసుకొని ఈ రాజసూయ యాగం చేసి నలుగురు తమ్ముళ్ళు 4 దిక్కులకెళ్ళి గెలుచుకొచ్చిన రాజ్యాన్ని అసూయతో చూడలేక ఈ దుర్యోధనుడు పిలిచి మరీ మాయాజూదంలో కూచోబెట్టి, ఆ మాయాజూదంలో పాచికలు ఆల్రెడీ శకునికి అమ్ముడుబడి ఉన్న పాచికలను తీసుకొని వాటితో ఈ
ఈ మాయాజూదంలో మొత్తం లాగేశాడు. అసలు అలాంటి ఒక జూదంలో ఓడింది ఓడినట్టు కాదు, గెలిసింది గెలిసినట్టు కాదు. అయినా సరే ధర్మరాజు సౌమ్యుడు, సాత్వికుడు కాబట్టి ఏం చేశాడు, ఓడిపోయినందుకు గాను వాళ్ళు అడిగినట్టుగా 12 సంవత్సరాల అరణ్యవాసం, 1 సంవత్సరం అజ్ఞాతవాసం అనేది బహుక్లిష్టమైన ఒక పనిని పూర్తి చేశాడు. కాబట్టి అసలు ఇప్పుడు వాళ్ళు వెళ్ళి అడగాల్సిన అవసరమే లేదు. మనం యుద్ధం ప్రకటించి, మనం ఇప్పుడే యుద్ధానికి వెళ్ళిపోవాలి. అది నా మనసులో ఉన్నది అది అని సాత్యకి చెప్పాడు. చెప్పగానే బలరాముడు ఒక్కడే అక్కడ ఒంటరివాడైపోయి ఎవరు సపోర్ట్ చెయ్యకపోయేసరికి సాత్యకి అతన్ని ఖండిస్తే అది కూడా అతను చూసి భరించలేక శ్రీకృష్ణుడి వైపుకు చూస్తే శ్రీకృష్ణుడు కూడా లెగిసి ఖచ్చితంగా సాత్యకి చెప్పిందే రైట్ అన్నాడు. అనగానే ఇమీడియట్లీ ఇంకా బలరాముడు ఏం చేయాలో అర్థం కాక, సరే నేను అనవసరంగా మాట్లాడాను. అంటే ఇక్కడ మీరు కూడా అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, బలరాముడి దగ్గరకి ఈ 12 సంవత్సరాల అరణ్యవాస అజ్ఞాతవాసాలు జరుగుతున్నప్పుడు దుర్యోధనుడు బలరాముడి దగ్గర గదా విద్య నేర్చుకున్నాడనేది మనకు మహాభారతం చెప్తుంది. అప్పుడు బలరాముడికి దుర్యోధనుడు అలాంటి విషయం చెప్పాడు. మేమేం చేసాం, మేము ఊరికే సృహజ్జూదానికే పిలిచాం, అతనికి ఆడటం రాలేదు, ఓడిపోయాడు, ఓడిపోయిన వాడిని మేము ఇలా పంపించాం తప్ప బలరామ మేమేం చేయలేదని చెప్పుకున్నాడు దుర్యోధనుడు. కానీ ఇప్పుడు సాత్యకి, కృష్ణుడు, అక్కడున్న ద్రుపదుడు, దృష్టద్యుమ్నుడు అందరూ కలిసి ఖండించేసరికి ఇంకా బలరాముడు తలదించుకొని ఏమీ మాట్లాడకుండా కూర్చున్నాడు. అప్పుడు కృష్ణుడు లెగిసి ఒక మాట చెప్పాడు, నేను సాత్యకి చెప్పిందే రైట్ అని నేను ఆమోదిస్తున్నాను. ఎందుకంటే నీ దగ్గర ఏ రాజ్యమూ లేదు, రాజ్య సంపద మొత్తం దుర్యోధనుడి దగ్గరకు ఉంది. వీక్గా ఉన్నోడు పోయి పీస్ అడగకూడదు. వీక్గా ఉన్నోడంటే ఏమీ లేనివాడు అన్నీ ఉన్నవాడి దగ్గరికి పోయి, సరే ఇప్పుడు మనం యుద్ధం చెయ్యకూడదు, మనం సంధి చేసుకుందామనే మాట నువ్వు మాట్లాడలేవు. సంధి అనేది ఇద్దరు ఈక్వల్స్, ఇద్దరు సమంగా ఉన్న వాళ్ళ మధ్యన జరిగేది సంధి. లేదా అంతకంటే గొప్పవాడు, గొప్ప సైన్యం ఉంటే చేసుకునేది సంధి. అంటే తన చెయ్యి పై చెయ్యిగా ఉన్నవాడు చేసుకుంటే సంధి అంటారు, కింద చెయ్యి ఉన్నవాడు చేసుకుంటే దాన్ని సంధి అని ఎందుకు అంటారు, చేతగానితనం అంటారు దాన్ని. కాబట్టి సాత్యకి చాలా చాలా టెక్నికల్లీ చాలా ఇంటెలిజెంట్ పాయింట్ చెప్పాడు. సాత్యకి యుద్ధం చేద్దామన్నాడు. నేనేమంటానంటే యుద్ధానికి సరిపడ్డ ఇన్స్ట్రుమెంట్స్ అంటే ఆ రాజ్య బలగం, ఆ సేన బలగం, నీకు కావాల్సిన మనుషులు, రాజులు అందరినీ నువ్వు సమకూర్చుకో, అది అన్నిటికంటే ముందు చేయాల్సింది. అలా సమకూర్చుకోవటం వల్ల ఏమవుతుంది అంటే నీ దగ్గర బలం ఉంటుంది. ఇద్దరు బలాలు సమంగా ఉన్నా, కొంచెం అటు ఇటు ఉన్నా, మనం కలిసి వెళ్ళి అప్పుడు వాళ్లతో సంధే చేసుకోవాలో యుద్ధమే చేసుకోవాలో అనేది తర్వాత నిర్ణయించుకుందాం. కాబట్టి సాత్యకి చెప్పిన పాయింట్ నాకు చాలా బాగా నచ్చింది. ధర్మరాజా, నువ్విప్పుడు వారికి అంటే కురుక్షేత్ర యుద్ధానికి కావలసిన వాళ్ళని, కావలసిన రాజులని, దూతలని, ఆ సైన్యాన్ని మొత్తం నువ్వు సమకూర్చుకోవలసినది అని చెప్పి అక్కడ మొత్తం ఈ పాండవులందరికీ ఆశీర్వాదం ఇచ్చి అక్కడి నుంచి తన భార్యలతో కృష్ణుడు, బలరాముడు, సాత్యకి వీళ్ళందరూ కూడా ఉపప్లావ్యాన్ని వదిలేసి వాళ్ళందరూ కూడా ద్వారకకి వెళ్ళిపోతారు. ఇప్పుడు ద్వారకకి వెళ్ళిపోయిన తర్వాత పాండవులందరూ కూడి అక్కడ ద్రుపద రాజు యొక్క నేతృత్వంలో ఏ ఏ రాజులు మా పక్కన యుద్ధం చేస్తారు, వాళ్ళ దగ్గరికి మన దూతలని పంపవలసినది. అంటే ఇప్పుడు ఏ మామగారైతే ద్రౌపదిని ఇచ్చారో ఆ మామగారే అక్కడ కొందరు దూతలని వాళ్ళ మిత్రురాజుల దగ్గరికి పంపిస్తున్నాడు. ఎందుకంటే ఇప్పుడు వీళ్ళెళ్ళి అడక్కపోతే ఆల్రెడీ ముందే దుర్యోధనుడు పోయి వాళ్ళని అడిగితే వాడి వైపు యుద్ధం చేస్తానంటారు. కాబట్టి ముందే మనం పోయి మన వైపు యుద్ధం చేసే మన మిత్రరాజులందరినీ మనం సమకరించుకుందాం అనగానే కొందరు దూతలు వెళ్ళారు. ఆ ఏ రాజ్యాలైతే కైకేయ రాజు అంటే ఈ సుదేష్ణ యొక్క తండ్రి గారు రాజ్యంలో ఉన్న ఫ్రెండ్స్గా ఉన్న రాజులు, అలా ద్రుపద రాజు, ఆ ద్రుపద రాజుకు ఫ్రెండ్స్గా ఉన్నవాళ్ళు, పాండవుల పట్ల ఆల్రెడీ ఫ్రెండ్షిప్గా ఉన్న ఇంకొందరు రాజులు, వీళ్ళందరినీ వాళ్ళు సమీకరించుకుంటున్నారు. ఇప్పుడు అన్నిటికంటే బాగా పెద్ద మనిషి ఎవరు, అన్ని రాజులలోకి అతిపెద్ద రాజు ఎవరు ఆ రోజులో అంటే అది శ్రీకృష్ణ పరమాత్మ. ఎందుకంటే మీరందరికీ ఫస్ట్ శ్రీకృష్ణుడంటే ఆయన కేవలం ద్వారకకి రాజు అని మాత్రమే తెలుసు. ఈ కురుక్షేత్ర రణరంగం జరక్కముందు
శ్రీకృష్ణుడు ఎంతమంది రాజులనో చంపేశాడు, ఎంతమంది రాజ్యాలనో జయించాడు. ఎందుకలాగా అంటే ఈ ద్వాపర యుగాంతంలో రాక్షసులందరూ రాజులుగా పుట్టారనేది నేను మీకు శ్రీకృష్ణ జన్మ రహస్యంలో చెప్పాను నేను. ఆ రాజులందరూ అంటే భూసురులుగా బ్రతుకుతున్న వాళ్ళందరూ, రాజులందరూ అసురుల్లాగా బ్రతుకుతున్నారు. కాబట్టి భూదేవి వెళ్ళి గోమాతగా శ్రీకృష్ణుడికి ప్రార్థించి, ఈ భూమి మీద అధర్మం పెరిగిపోయింది కాబట్టి నువ్వొచ్చి ధర్మ సంస్థాపన చేయవలసినది అంటే, కంసుడిని చంపడంతో మొదలుపెట్టుకొని తర్వాత ఆ జరాసంధుడు 17 సార్లు యుద్ధానికి వస్తే, ఆ 17 సార్లు యుద్ధానికి వచ్చినప్పుడు ఆ వచ్చిన అక్షోహిణి సైన్యాన్ని, వచ్చిన రాజుల్ని అతను చంపేశాడు. దాని తర్వాత శిశుపాలుడు, దంతవర్తుడు, దాని తర్వాత పౌండ్రీక వాసుదేవుడు, సాల్వుడు, ఏకలవ్యుడు, ఇలా మనం లెక్కేసుకుంటూ పోతే శ్రీకృష్ణ పరమాత్మ, రుక్మి, ఇలాగ రకరకాల రాజులని ఆల్రెడీ ఆయన సంహరించాడు. ఎందుకు సంహరించాడంటే ఆయన 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 అవతారమే పవిత్రాణాయ సాధూనాం వినాశాయ చతుష్కృతాం ధర్మ సంస్థాపనార్థాయ సంభవాం యుగే యుగే. ఇప్పుడు అంతమంది రాజుల్ని చంపినవాడనే ఒక భయం దుర్యోధనుడికి అందరికంటే ఎక్కువ ఉంది. అందుకునే రాజసూయ యజ్ఞం జరుగుతున్నప్పుడు అగ్రపూజ ఎవరికి చెయ్యాలి అంటే భీష్ముడికో, ద్రోణుడికో, లేకపోతే ధృతరాష్ట్రుడికో అగ్రపూజ చెయ్యలేదు అక్కడ. కావాలని, ఎందుకంటే ధర్మ సంస్థాపన చేసిన కృష్ణుడంటే అందరికీ ఆ రాజులకి భయం ఉంది. కాబట్టి అలాంటి ఒక వ్యక్తికి ఆ అగ్రపూజ చెయ్యాలి అని నిర్ణయించుకొని ఆయనకి చేసిందే అగ్రపూజ. అందుకు శిశుపాలుడు పనికిమాలిన మాటలు మాట్లాడితే ఆఖరికి మిగిలిన వాడిని కూడా కృష్ణుడు చంపేశాడు. కాబట్టి ఇప్పుడు శ్రీకృష్ణుడు ఎవరి వైపు నిలుస్తాడు, అది ఫస్ట్ ప్రశ్న. దుర్యోధనుడు ఆల్రెడీ ఆయన దూతలతో వాళ్ళ మిత్రరాజుల దగ్గరికి పంపించేశాడు. ద్రుపదుడు తన మెసెంజర్స్తో, దూతలతో వాళ్ళ మిత్రవర్గాన్ని అంతా చేసేశారు. ఇప్పుడు అన్నీ కలుపుకుంటే వీళ్ళ దగ్గర కొంచెం బలం, వాళ్ళ దగ్గర కొంచెం బలం ఉంది. ఇప్పుడు అర్జునుడు, దుర్యోధనుడు ఇద్దరు, దుర్యోధనుడు హస్తినాపురం నుంచి, అర్జునుడు ఉపప్లావ్యం నుంచి బయలుదేరి శ్రీకృష్ణ పరమాత్మని కలుసుకొని అసలు శ్రీకృష్ణ పరమాత్మ ఆ ద్వారక సైన్యం ఎవరి వైపు యుద్ధం చేస్తుందో తెలుసుకోవటానికి వస్తున్నారు. ఆల్రెడీ కొందరు దూతల ద్వారా ఉపప్లావ్యంలో ఏమి జరుగుతుందో పసిగట్టిన దుర్యోధనుడు వీళ్ళకంటే ఓ రోజు ముందే అక్కడ బయలుదేరాడు. బయలుదేరేసరికి ద్వారకకి చేరుకున్నాడు. చేరుకున్నవాడు ఎప్పుడైతే, ఈ సీను మీరు చాలా సినిమాల్లో చూసుంటారు, ద్వారకకి చేరుకోగానే ఆయన అంతఃపురంలోకి వెళ్ళగా, ఆయన అంతఃపురంలో అప్పుడే శ్రీకృష్ణ పరమాత్మ కేవలం, అంటే అది కపట నిద్ర కాదు, ఆయన కేవలం ఒక చిన్న న్యాప్, ఒక నిద్రలోకి, అంటే మధ్యాహ్నం పూట ఒక చిన్న రెస్ట్ తీసుకుంటున్నట్టుగా ఆయన చిన్న కునుకులోకి జారుకున్నాడు. కృష్ణుడు వచ్చాడు. దుర్యోధనుడు వచ్చి చూస్తే కాళ్ళ దగ్గర ఒక ఆసనం ఉంది, తల దగ్గర ఒక ఆసనం ఉంది. అతను మనసులో అనుకున్నాడు, నేనే యువరాజుని. అది ఏ యువరాజుని? భూమండలాన్ని మొత్తం పాండవులు జయించే అక్కడి నుంచి ఒకరోజు లాగేసుకొని ఆ రాజ్యాన్ని అనుభవిస్తున్న ఒక పెద్ద యువరాజుని. నేను ఒకటి కాళ్ళ దగ్గర కూర్చోవటం ఏమిటి? కృష్ణుడు ఎంత గొప్పవాడైనా అవ్వచ్చు, కానీ తన కాళ్ళ దగ్గర నేను కూర్చుంటానా? కాబట్టి నేను తల దగ్గర కూర్చుంటాను అనుకున్నాడు. తల దగ్గర కూర్చున్నాడు. అలా కూర్చున్న కాసేపటికి అర్జునుడు వచ్చాడు. అర్జునుడు వస్తే ఇక మిగిలిన ఆసనం ఎక్కడ మిగిలిందంటే కాళ్ళ దగ్గర మిగిలింది. అర్జునుడు అసలు ఆసనంలో కూర్చోనే లేదు, ఆయన కాళ్ళ దగ్గర చేతులు కట్టుకొని నిలబడి నించున్నాడు అర్జునుడు ఆ సీన్లో. అలా నించోగానే దుర్యోధనుడు, అర్జునుడు ఒకళ్ళనొకళ్ళు చూసుకున్నారు. నవ్వు లేదు, ఏమి లేదు. ఎందుకంటే వాళ్ళిద్దరూ ఒకళ్ళనొకళ్ళు చూసుకోవాల్సింది ఏముంది? అందులోనూ ఉత్తర గోగ్రాణంలో అసలు అర్జునుడు చేసిన ర్యాగింగు దుర్యోధనుడికి లోపల నుంచి ఒక మంటలు రేపించింది. అసలు అర్జునుడిని చూస్తేనే ఇక దుర్యోధనుడు తట్టుకోలేని పరిస్థితిలో ఉన్నాడు. కాబట్టి ఒకళ్ళనొకళ్ళు చూసుకొని కనీసం నవ్వుకొని కూడా నవ్వుకోలేదు. కాబట్టి అక్కడ నించున్న అర్జునుడిని చూశాడు. శ్రీకృష్ణ పరమాత్మ లెగిశారు. లెగగానే శ్రీకృష్ణుడు ఎవరైనా ఫస్ట్ నిద్ర లెగగానే చూసేది కాళ్ళ వైపున్నవే కనపడతాయి. అలాగా అర్జునుడిని చూశాడు. చూడగానే ఒక్కసారిగా అర్జునుడిని చూసి దగ్గరికి తీసుకొని ఆలింగనం చేసుకున్నాడు. ఏమిటంటే, అప్పటికి కొన్ని రోజులు అయిపోయింది, అక్కడ మీకు కావలసిన సామగ్రిని, కావలసిన రాజులని, సేనని అంతా మీరు సమకూర్చుకోండి అంటే చాలా తొందరగానే వాళ్ళు సమకూర్చుకొని ఇప్పుడు కృష్ణుడి దగ్గర నుంచి ఏమి
ఆన్సర్ వస్తుంది, కృష్ణుడు ఎవరి వైపు యుద్ధం చేసుకోవడానికో తెలుసుకోవాలని వచ్చారనేది కృష్ణుడికి అర్థమైపోయింది. ఇమీడియట్లీ పక్కనకి చూడగానే పక్కన దుర్యోధనుడు కూడా ఉన్నాడు. అబ్బబ్బబ్బబ్బా, ఇద్దరు ఒకేసారి భలేగా వచ్చారయ్యా, ఏదో ఒకళ్ళతోకళ్ళు మాట్లాడుకున్నట్టు అని చూసి, దుర్యోధన ఎలా ఉన్నావు నాయనా, బాగున్నావా అనగానే దుర్యోధనుడు నేనంతా బాగున్నాను అంటే, మనసులో దుర్యోధనుడికి ఒక పెద్ద డౌటు. ఆల్రెడీ నేను వచ్చానన్న సంగతి తెలిసినప్పటికీ శ్రీకృష్ణుడు కావాలనే అర్జునుడిని చూసి అర్జునుడినే కౌగిలించుకొని అర్జునుడినే పలకరించాడని ఇమీడియట్లీ కృష్ణ, నేను అతని కంటే ముందొచ్చానయ్యా, ఇక్కడ ఖాళీ ఉంది కాబట్టి తల దగ్గర కూర్చొని ఉన్నాను, నువ్వు ఇక్కడి నుంచే నీ కపట నాటకం మొదలు పెట్టావా అని మనసులో అనుకున్నాడు. బయటికేం అనలేదు, ఎందుకంటే ఇవన్నీ బయటికి మాట్లాడేవి కావు. బయటికి మాట్లాడితే అది డిప్లొమసీ అవ్వదు. ఎందుకంటే అలా మాట్లాడితే ఇంత మాట అంటావా, నేను అసలు నీకు పనే చేయను, నేను నీకు అసలు ఫస్ట్ నేను ఏ సైన్యాన్ని ఇవ్వనంటాను కదా. కాబట్టి ఇప్పుడు అందరూ మౌనంగా ఎంతో పేషెన్స్ వహించాలి. అందుకనే ఈ ఉద్యోగ పర్వం అనేది ఏమిటంటే, మీరు బాగా పేషెన్స్ వహించాలి, అందరినీ భరించాలి, అన్నీ వినాలి, ఎక్కడెక్కడ ఏం మాట్లాడాలో అవే మాట్లాడాలి, జనాల్ని మెప్పించాలి. కాబట్టి దుర్యోధనుడు మనసులో చూసుకుంటున్నాడు. దుర్యోధనుడు మనసు గ్రహించలేనివాడా కృష్ణుడు, అంతర్యామి. ఆయన గమనించి, నువ్వే ముందొచ్చావయ్యా, కానీ నేను మొదట చూసింది అర్జునుడిని. మీరిద్దరితో నాకు దేహ సంబంధం ఉంది, ఇద్దరితో దేహ సంబంధం ఉంది కృష్ణుడికి. ఎలాగా? అర్జునుడికి తన చెల్లినిచ్చి పెళ్లి చేశాడు, అలాగా అర్జునుడితో బావమరుదులు వాళ్ళిద్దరూ, ఆ సంబంధం ఉంది. ఇక్కడ దుర్యోధనుడితో ఆ దుర్యోధనుడి కూతుర్ని తన ఇంటికి కోడలుగా తెచ్చుకున్నాడు. సాంబడికి భార్య దుర్యోధనుడు కూతురు కదా, కాబట్టి అతనితో కూడా దేహ సంబంధం ఉంది. కాబట్టి తెలివిగా ఏం చేశాడంటే, చూడు దుర్యోధన, నేను 2 ఆప్షన్స్ ఇస్తాను, 2 ఈక్వల్గా విభజించే 2 ఆప్షన్స్ ఇస్తాను మీ ఇద్దరికి. కానీ అది ఎంచుకునే అదృష్టం మాత్రం ముందు నేను అర్జునుడికే ఇస్తాను. ఎందుకలాగా అంటే, ఇద్దరు కలిసొచ్చినా నేను ఎవరిని చూసినా వయసులో చిన్నవాడెవరు? అర్జునుడు. సో ధర్మ సూక్ష్మం ప్రకారం చూసినా చిన్నవాడిని ముందు వాడికి ఏం కావాలో తెలుసుకొని వాడికి ఇవ్వటం అనేది ధర్మం కదా, నువ్వు వయసులో పెద్దవాడివి కదా అని అలాగా ఒక ధర్మ చిక్కేశాడనమాట. దానికి కాదనలేరు, ఎందుకంటే నిజంగా ఒక అన్నదమ్ములు కలిసి వచ్చినా చిన్నవాడిని ముందు నీకేం కావాలి అని అడగటం అనేది ఒక ధర్మసూత్రం ఇది. అలాగ మనసులో అప్పటికి దుర్యోధనుడు అనుకుంటున్నాడు, నువ్వు ఈ డైలాగ్ వేసావంటే మళ్ళీ ఇక్కడ ఏదో తిరకాసు పెట్టే ఉంటావు కృష్ణ అని మనసులో అనుకుంటుంటే, మళ్ళీ కృష్ణుడు చెప్పాడు, ఏమి లేదు, నువ్వే విను. ఒక పక్కన నా సైన్యం ఉంటుంది, నారాయణీయ సైన్యం. ఆ సైన్యంలో 10,000 మంది యోధులు ఉంటారు, గట్టి బలిష్టమైన యోధులు. వాళ్ళు మహారథుల్లాంటి యోధులు. వాళ్లతోనే నేను నువ్వు చూసిన భూమండలంలో ఉన్న రాజులందరినీ సంహరించాను. ఒక పౌండ్రిక వాసుదేవుణ్ణి కావచ్చు, ఒక జరాసంధుడు యుద్ధాలకు వచ్చినప్పుడు కావచ్చు, ఈ సైన్యమే నిలబడింది. వెల్ ట్రైన్డ్ 10,000 మంది యోధులు ఉన్నారు అందులో, మళ్ళీ వాళ్ళ కింద రకరకాల సైన్యం. ఇవన్నీ కలుపుకుంటే నారాయణీయ సైన్యం అంటారు దీన్ని. వాళ్ళందరిలో 10,000 మంది యోధుల ప్రతివాడి పేరు నారాయణే, అందుకనే వాళ్ళకి నారాయణీయ సైన్యం. ఒకవైపు వాళ్ళు ఉంటారు, వాళ్ళు యుద్ధం చేస్తారు, ఒకవైపు నేనుంటాను. నేను మాత్రం అస్త్రం పట్టను, శస్త్రం వెయ్యను. నేను కేవలం ఒక ఆత్మీయతతో ఉంటాను అంతే. అంటే ప్రేమానురాగాలు, ఆత్మీయత అనేది ఆయన వాడిన ఒక ఇది. అటువైపు మాత్రం యోధులు, గెలిచిన ఎక్స్పీరియన్స్, వార్ స్ట్రాటజీ, ఇన్ని యుద్ధాల చేసిన నైపుణ్యం, ఈ 2 ఉంటారు. కాబట్టి ఇది 2. ఇప్పుడు అర్జునుణ్ణే మొట్టమొదట అతనికి ఏమి కావాలో నిర్ణయించుకోమని నేను చెప్పబోతున్నాను అనగానే దుర్యోధనుడు మనసులో అనుకున్నాడు, ఇలాంటి ఒక ఆప్షన్ ఎవరికన్నా ఇస్తే నీ ఆప్యాయత, నీ ఆత్మీయత, నీ అనురాగం, నీ ప్రేమ మమ్మల్ని ఏం చేస్తాయి? అవేమన్నా బాణాలా వేస్తే నలుగురు చచ్చిపోవడానికి? కాబట్టి మళ్ళీ నువ్వేదో మోసం చేస్తూనే ఉన్నావు కృష్ణ, నేను అన్నీ తెలుసుకోగలను అనే ఒక దుర్మార్గుడు దుర్యోధనుడు. కాబట్టి ఇష్టం లేకపోయినా చిన్నవాడన్న ఒక ధర్మం వచ్చేసింది కదా, సరే కానీ అని అతనికి అర్థమైపోయింది. ఇప్పుడు మొత్తం కృష్ణుడు ఏదో ఒకటి ఇటు అటు తిప్పి నారాయణ సైన్యాన్ని ఇచ్చేస్తున్నాడు అర్జునుడికి అని. కానీ ఇది మీ ఊహకి వ్యతిరేకంగా అర్జునుడు, కృష్ణ నాకు నువ్వు కావాలి, నీ ఆత్మీయత కావాలి, నీ ప్రేమానురాగాలు కావాలి, నాకు ఇదొక్కటే కావాలి అని ఆయన చేతులు పట్టుకొని అర్జునుడు అడుగుతాడు.
అడగ్గానే దుర్యోధనుడికి షాక్. ఒక్కసారిగా ఇలాంటి ఒక ఆప్షన్ ఇస్తే ఈ భూప్రపంచం మీద ఎవరైనా అసలు వీళ్ళ దగ్గర ఉన్న మనుషులే తక్కువ. ఎందుకంటే అప్పటి వరకు వాళ్ళు 13 సంవత్సరాల నుంచి ఎటువంటి రాజ్యం ఏలట్లేదు. కాబట్టి కేవలం వాళ్ళ మీద సింపతి ఉండి వాళ్లకు మనసుకు దగ్గరగా ఉన్న దేహ సంబంధికులైన వీళ్ళందరూ ఎవరు అంటే ద్రుపదుడు, దాని తర్వాత ఈ కైకేయ రాజులు, ఆ కుంతి భోజుడు, ఆ కుంతి గారి తండ్రి గారి రాజ్యం, ఇలాంటి చిన్న చిన్న రాజ్యాలే రావాలి. అయినా సరే ఇవన్నీ వదిలేసి కేవలం కృష్ణ నువ్వు కావాలి, నీ ఆత్మీయత కావాలంటాడేంటి అర్జునుడు? అసలు వీడు నిజంగా గాంధర్వులతో యుద్ధం చేసి గెలిచిన వాడేనా? అసలు వీడు ఉత్తర గోకర్ణంలో నిజంగా పార్టిసిపేట్ చేసి గెలిచిన వాడేనా? ఇంత బేసిక్ అండర్స్టాండింగ్ కూడా అర్జునుడికి లేదే. ఆల్రెడీ వాళ్ళ వైపు సంఖ్యాబలం తక్కువ ఉంది. ఇక్కడ కూడా కృష్ణుడిని కోరుకున్నాడు. ఆ కృష్ణుడు కూడా అస్త్రం పట్టడు, శస్త్రం పట్టడు. ఆ ప్రేమానురాగాలు ఏం చేసుకోవడానికి, యుద్ధం గెలవడానికి పనికొస్తాయి అవి అని ఒక్కసారిగా చిరుమందహాసంతో ఆ ముఖం మీద, కృష్ణ అర్జునుడు అది అడిగేశాడు కాబట్టి ఇక ఈ నారాయణీయ సైన్యం అంతా నాదే అన్నాడు. అనగానే మళ్ళీ కృష్ణుడు ఆ చిరుమందహాసంతో దుర్యోధనుడిని చూసి, దుర్యోధనుడి యొక్క స్ట్రాటజీ అర్థమై, వాడి తర్కమీమాంసాలు అర్థమై, సరే అలాగే తీసేసుకో అనగానే ఇంకా దుర్యోధనుడు విపరీతమైన ఆనందం పొందాడు. అమ్మ అమ్మ అమ్మ, ఇప్పుడు ఆల్రెడీ మన దగ్గర 9 అక్షోహిణుల సైన్యం ఉంది. ఈ నారాయణీయ సైన్యంతో కలుపుకుంటే 11 అక్షోహిణుల సైన్యం వచ్చేసింది. వాళ్ళ దగ్గర కేవలం 7 అక్షోహిణుల సైన్యమే ఉంది. వాళ్ళు అక్కడే ఉండిపోయారు. అటువైపు కృష్ణుడు ఉంటాడు. కృష్ణుడేమో అస్త్రము శస్త్రము పట్టడు. అదేమో ఆత్మీయతంట, ప్రేమంట, అనురాగమంట. వాటిని ఏం చేసుకుంటారు, తింటారా వీళ్ళేమన్నా? కాబట్టి థ్యాంక్ యూ సో మచ్ కృష్ణ, నీ 2 అక్షోహిణుల నారాయణ సైన్యం నాకు ఇచ్చావు. ఖచ్చితంగా నీ రుణం మర్చిపోను. నువ్వు చాలా నన్ను యాక్చువల్లీ మోసం చేస్తావు అనుకున్నాను, కానీ నువ్వు నా వైపే నిలబడ్డావు. నాకు ఇంకా ఇది మర్చిపోలేకపోతున్నాను. ఒకసారి గిచ్చుకొని చూసుకోవాలనుకుంటున్నాను, ఇది నిజమా కళ అని శ్రీకృష్ణుడికి ఆయన నమస్కారం చేసి అక్కడి నుంచి నెక్స్ట్ ఇమీడియట్లీ ఆయన గురువుగారైన బలరాముడు అంతఃపురానికి వెళ్తాడు. ఆయన బలరాముడు అంతఃపురానికి వెళ్ళగానే బలరాముడు అప్పుడే అక్కడ కూర్చొని ఉంటాడు. కూర్చొని ఉండగానే దుర్యోధనుని చూసి ఎక్కడ లేని వాత్సల్యంతో బలరాముడు లెగిసి, ఏమయ్యా దుర్యోధన, ఎలా రావటం ఎలా జరిగిందంటే జరిగింది చెప్తాడు. అమ్మ 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 అమ్మ, కృష్ణుడు నీకు 2 అక్షోహిణీల నారాయణ సైన్యాన్ని నీకు ఇచ్చాడా? బా, ఇంకా నీకు తిరుగులేదయ్యా దుర్యోధన, ఖచ్చితంగా నువ్వే గెలుస్తావు. అంటే నేను గెలుస్తాను పక్కన పెట్టండి సార్, మీరెవరి వైపు యుద్ధం చేస్తారు అది చెప్పండి ముందంటాడు. అంటే ఇక ఏం చెప్తావు నాయన, ఇప్పుడు మా యాదవులలో కూడా కొన్ని పాలిటిక్స్ ఉన్నాయి. నేను ఖచ్చితంగా ఉపప్లావ్యంలో, నీకు తెలిసే ఉంటుంది ఎందుకంటే నీ గూఢాచారాలు అక్కడ సమాచారం ఆల్రెడీ ఇచ్చుంటారు. నేను లెగిసి నేను నీవైపే మాట్లాడాను, కానీ ఒక్కడంటే ఒకడు కూడా నన్ను ఉపేక్షించలేదయ్యా. ఇంకా సాత్యకి వయసులో చిన్నవాడు మర్యాద కూడా కోల్పోయి అసలు నువ్వు చెప్పేది సరైనదే కాదని నా మాటను ఖండించాడు. కాబట్టి నేను ఫీల్ అయ్యాను, నేను హర్ట్ అయ్యాను. కాబట్టి నేను అసలు ఇరుపక్షాల వైపు యుద్ధం చేయను. ఎందుకంటే నీ వైపు యుద్ధం చేస్తే మా వాళ్ళకు బాధ, మా వాళ్ళ వైపు యుద్ధం చేస్తే నీకు బాధ. కాబట్టి నేను అసలు ఎవరి వైపు యుద్ధం చెయ్యనయ్యా, నేను తీర్థయాత్రలకి వెళ్ళిపోతాను అని, నేను తీర్థయాత్రలకి ఇక ఎప్పుడైతే యుద్ధం మొదలవుద్దో నేను ఆ రోజు తీర్థయాత్రలకు వెళ్ళిపోతాను అనగానే దుర్యోధనుడు మనసులో అనుకున్నాడు, ఎంతైనా గురువుగారు అంటే దుర్యోధనుడు మనసులో ఎందుకు బలరాముడు అంటే, ఒకవేళ తన భీముడిని చంపలేకపోతే బలరాముడు భీముడిని చంపగలడు. అది దుర్యోధనుడు మనసులో ఉంది ముందు నుంచి కూడా. ఎందుకంటే అతను భీముడిని చూసుకోగలనన్న ఒక నమ్మకం. ఒకవేళ నేను భీముడిని చూసుకోలేకపోతే, భీముడి కంటే గొప్ప కదా యుద్ధం తెలిసిన బలరాముడిని గురువుని చేసుకున్నాడు. అర్జునుడిని ఖచ్చితంగా కర్ణుడు చంపేస్తాడు. ఎందుకంటే కర్ణుడి దగ్గర వాసవి శక్తి ఉంది. వాసవి శక్తి కంటే మించి ఉన్న పరశురాముడిచ్చిన బ్రహ్మాస్త్రం ఉంది. అంటే ఇంకా కర్ణుడు ఎప్పుడు కూడా దుర్యోధనుడికి చెప్పలేదు కదా నేను మర్చిపోతానని, అది వాళ్ళ మిత్రత్వం. సో ఇంకా వాడు ఆ స్ట్రాటజీతో కర్ణుడు ఖచ్చితంగా అర్జునుడిని చంపేస్తాడు, నేను ఖచ్చితంగా భీముడిని చంపుతాను. ఒకవేళ నేను ఫెయిల్ అయినా బలరాముడు ఉంటే చంపేస్తాడు. ఇప్పుడు ఈ మాట అనగానే ఏమీ పర్వాలేదు బలరాముల వారు అంటే, మనోడు సెల్ఫ్ కాన్ఫిడెన్స్, ఏమీ పర్వాలేదు, కృష్ణుడిచ్చిన నారాయణ సైన్యం ఉంది కదా, మీరు నా వల్ల మీరేమీ చెడ్డవాళ్ళు అవ్వాల్సిన అవసరం లేదు, మీరు ఈ మాత్రం చెప్పారు, అదే నాకు 10,000 అని అక్కడి నుంచి కృతవర్మ దగ్గరికి వెళితే కృతవర్మ కూడా ఇంకొక అక్షోహిణి సైన్యాన్ని ఇచ్చినట్టుగా మహాభారతం చెప్తుంది. ఇప్పుడు మొత్తానికి
బలాబలాలన్నీ ఎవరి వైపు ఎవరుంటారు, ఎవరి వైపు ఎవరుంటారని ఈ ద్వారక ఘట్టంలో క్లియర్ అయిపోయింది. అది ఇక హ్యాపీగా వచ్చిన వాడు ఫుల్ సక్సెస్ అయినట్టుగా దుర్యోధనుడు అటువైపు హస్తినకి వెళ్ళిపోయాడు. ఇక్కడ బావమరుదులు కలిసి కృష్ణుడు అంతఃపురంలో చర్చించుకుంటున్నారు. ఏమనంటే అసలు కృష్ణుడే నివ్వరబోయాడు. నివ్వరబోయి ఏమన్నాడు, అదేమిటి అర్జున, నేను ఒకవైపు నా సైన్యాన్ని పెట్టాను, ఒకవైపు నేనుంటాను, నేను అస్త్రం పెట్టను, కానీ నా ఆత్మీయ అనురాగాలుంటాయి అన్నాను. అన్నప్పుడు కూడా నువ్వు అసలు నీకు ఫస్ట్ ఆప్షన్ ఇచ్చినా నువ్వు సైన్యాన్ని తీసుకోలేదయ్యా, నీ దగ్గర సైన్యం కూడా తక్కువ ఉంది, అలా ఎలా ఆలోచించావు అని అడుగుతాడు. అనగానే ఇమీడియట్లీ అర్జునుడు చూసి అంటాడు, సైన్యం ఏం చేస్తుందో నాకు తెలియదు కృష్ణ, నాకు నీ ఆత్మీయ అనురాగాలు మాత్రమే కావాలి. నువ్వు ఆ మాట వాడావు, నా ఆత్మీయత ఉంటుంది, నా అనురాగం ఉంటుంది, నా ప్రేమ ఉంటుందని. ఎక్కడ నీ ఆత్మీయ అనురాగ ప్రేమలుంటాయో అక్కడ ఖచ్చితంగా విజయం వస్తుంది. అది శరణాగతి. దీన్ని వైష్ణవ సంప్రదాయంలో శరణాగతి ప్రపత్తి అంటారు. అంటే ఏమిటంటే మీ తర్కమీమాంసలకు మించి ఉండేది భక్తి, జ్ఞాన పరిపక్వ దిశలో వచ్చేది భక్తి అని మధ్వాచార్యులు వారు చెప్తున్నారు. ఆ జ్ఞానం లేక కాదు, వీడి దగ్గర దుర్యోధనుడి దగ్గర ఉన్నది ఏమిటి అంటే లౌకిక జ్ఞానం, వార్ స్ట్రాటజీ, తర్కం, మీమాంసం. వాడికి అవి తెలుసు, ఎవరు బాగా యుద్ధం చేస్తారు, ఓహో 10,000 మంది యోధులు, ఎంతోమంది రాజుల్ని ఓడించిన యోధులు నా వైపు యుద్ధం చేస్తారంటే గెలుస్తాం అని అనుకుంటున్నాడు. ఏం భక్తుడా వాడు, అధార్మికుడు. వాడికి కావాల్సింది సక్సెస్ అండ్ ఫెయిల్యూర్ అంతే. కర్ణుడిని ఎందుకు పక్కన పెట్టుకున్నాడు, ఏమైనా మిత్రధర్మంతో పెట్టుకున్నాడా, వాడు అర్జునుడిని చంపుతాడని పెట్టుకున్నాడు అంతే. అలాంటి వాడికి ఏం తెలుస్తాయి, ఎమోషనల్ లెస్ ఫెలో, ఈ ఎమోషన్ ఎలా తెలుస్తుంది. కానీ అర్జునుడు ఏమనుకున్నాడంటే కృష్ణుడు అవతల పక్కన ఉంటే అసలు నేను యుద్ధమే చేయలేను. అంత ఆత్మీయంగా అంత ప్రేమానురాగాలతో కాండవ వన దహనంలో పక్కన నిలబడి నా చేత యుద్ధం చేయించిన వాడే, ఎన్నిసార్లు నాకు మోరల్ బూస్టింగ్ ఇచ్చాడే, ఎన్నిసార్లు నన్ను ఆలింగనం చేసుకున్నాడే, అలాంటిది నేను సుభద్రని లేపుకొని పెళ్లి చేసుకోవాలనుకుంటున్నప్పుడు నిలబడి పెళ్లి చేసిన వాడే, అలాంటి వాడు నా భార్య ద్రౌపదికి వస్త్రాలు ఇచ్చిన వాడే, అయినా అన్నిటికంటే మించి ఈ భూభార హరణాన్ని తగ్గించడానికి వచ్చిన పరమాత్మ ఇతనే అనేది అర్జునుడికి పాండవులకి తెలుసు. ఈ కౌరవులకి దుష్టచతుష్టయానికి ఈ దుష్టరాజులందరికీ కూడా కృష్ణుడు కేవలం ఒక రాజుగా మాత్రమే తెలుసు. ఈ ఒక్క సంఘటన అర్జునుడి గొప్పతనాన్ని, అర్జునుడి యొక్క భక్తిని, ప్రపత్తిని, శరణాగతిని చెప్తుంది. అది విన్న కృష్ణుడు అసలు మామూలుగా ముగ్ధుడు గాల. అర్జునుడి దగ్గరకు తీసుకొని, అందుకేనయ్యా నువ్వంటే నాకు అంత ఇష్టం. ఎందుకంటే అసలు ఫస్ట్ మీరందరూ కూడా ఆలోచించాల్సింది పాండవులకు, అంటే నిజంగా కృష్ణుడు పాండవ పక్షపాత అయితే, అంటే సినిమా వాళ్ళు యూజ్ చేసిన వర్డ్ పాండవ పక్షపాతం, అసలు నిజంగా శ్రీకృష్ణుడు పాండవ పక్షపాతంలో ఉంటే 12 సంవత్సరాల అరణ్యవాసం, అంత దౌర్భాగ్యపు అజ్ఞాతవాసం, ఒకటి ఇంటిలో కూలీలుగా పనిచేసి ఆ రాజు అడుగులకు మడుగులొత్తుతూ అక్కడ నిలబడటం అనేది ఎంత హేయమైన పని. అసలు నిజంగా కృష్ణుడు భక్తులైతే, అంటే శ్రీకృష్ణుడు వాళ్ళ పట్ల ఒక పక్షపాతం చూపిస్తే అసలు వాళ్ళు ఇన్ని కష్టాలు పడతారా? ఇన్ని కష్టాలు పడ్డప్పటికీ శ్రీకృష్ణుడు ఆత్మీయత, అనురాగం, ప్రేమ ఉంటే చాలనుకుంటున్నాడే, ఇది భక్తి. అంటే ఒక భక్తుడు ఎన్ని కష్టాలు వచ్చినా సరే పరమాత్మ మీద విశ్వాసాన్ని కోల్పోడు, ధర్మం మీద విశ్వాసాన్ని కోల్పోడు. అసలు ఈ ఘట్టం పాండవుల యొక్క భక్తికి, అర్జునుడి యొక్క ప్రపత్తికి ఒక పరాకాష్ట. అనగానే ఇమీడియట్లీ కృష్ణుడు ఆలింగనం చేసుకొని, చాలా మంచిది, ఎంతమంది ఇప్పుడు వరకు మీ వైపు అక్షోహిణీల సైన్యం ఉందంటే అతను చెప్తాడు, కుంతిభోజుడి దగ్గర కొంచెం, కేకేయ రాజు దగ్గర కొంచెం, దాని తర్వాత ద్రుపదరాజు పంపించిన మిత్రరాజుల దగ్గర అన్నీ కలుపుకుంటే కృష్ణ ఇప్పుడు నీతో నాతో కలుపుకొని 7 అక్షోహిణీల సైన్యం ఉంది. అనగానే పద ఇప్పుడు మనం మళ్ళీ ఉపప్లావ్యానికి వెళదాం, ఇప్పుడు చెయ్యవలసినదేంటో అక్కడ మనం తెలుసుకుందాం అని కృష్ణుడు, అర్జునుడు ఇద్దరూ కలిసి ఉపప్లావ్యానికి వెళ్ళారు. అక్కడ మళ్ళీ ఉపప్లావ్యంలో మళ్ళీ అందరూ పెద్దవాళ్ళందరూ అక్కడ కూర్చొని ఒక నిర్ణయం తీసుకుంటున్నారు. ఏమిటి, ఇప్పుడు సంధికి వెళ్ళాలి. ఎందుకంటే వీళ్ల వైపు కూడా 7 అక్షోహిణీల సైన్యం ఉంది, వీళ్ల వైపు కృష్ణుడున్నాడు, వీళ్ల వైపు సాత్యకున్నాడు, ద్రుపదుడున్నాడు, దృష్టద్యుమ్నుడున్నాడు, విరాటరాజున్నాడు, కేకేయ రాజున్నాడు,
కుంతిభోజుడున్నాడు, వీళ్ళందరూ ఉన్నారు కదా. ఇక్కడ ఇప్పుడు ఇమీడియట్లీ ఒక దూతని, అంటే వీళ్ళ దగ్గర సైన్యం ఉంది, వాళ్ళ దగ్గర వాళ్ళ సైన్యం ఉంది, కాబట్టి కనీసం ఈక్వల్స్ అయ్యారు, వీళ్ళిద్దరూ సమతుల్యులు అయ్యారు కదా. ఈ సమతుల్యులు ఇద్దరు ఇప్పుడు యుద్ధానికో లేకపోతే రాజీకో, అంటే ఈ పీస్కో, శాంతి ఒప్పందానికో రావాలి. అందుకనే ఇప్పుడు వాళ్ళిద్దరూ సమం వాళ్ళు అయ్యారు. కాబట్టి ఇప్పుడు ద్రుపదుడు ఏమంటాడంటే, నా దగ్గర ఒక నేర్పరి ఉన్నాడు, నా దగ్గర బాగా ఆలోచించి ఈ ఫారెన్ రిలేషన్స్కి పంపిస్తారు, డిప్లొమాట్స్ అంటారనమాట వాళ్ళని. అంటే ఏదన్నా దైత్య సంబంధాలు ఎఫెక్ట్ అయినప్పుడు, అంటే డిప్లొమాటిక్ టాక్స్, ఇప్పుడు జైశంకర్ లాగా వెళ్ళి వేరే వేరే దేశాలతో మాట్లాడి వాళ్ళకి మనకి రిలేషన్షిప్స్ మంచిగా చేసే వాళ్ళకి చాలా వాక్చాతుర్యం ఉండాలి, వాళ్లకు చాలా ప్రతిభ ఉండాలి, ఎవరితో ఎలా మాట్లాడాలి, ఎప్పుడేం మాట్లాడాలి, ఎలా మెసేజ్ చెప్పాలో ఉండాలి. అలాంటి ఒక బ్రాహ్మణోత్తముడు ఉన్నాడయ్యా నా దగ్గర, అతన్ని నేను ఇప్పుడు పంపిస్తాను, అసలు వాళ్ళు ఏమనుకుంటున్నారో ఏంటో తెలుసుకోవటానికి గాను మన వైపు నుంచి ఒక దూత వెళ్ళి వాళ్ళతో మాట్లాడి వస్తాడు అని చెప్తాడు. చాలా మంచిదంటాడు శ్రీకృష్ణుడు. అప్పుడు ఆ ద్రుపదుడు యొక్క రాజు యొక్క పురోహితుడు హస్తినకి బయలుదేరతాడు. ఈ లోపల ఏం జరుగుతుంది, వీళ్ళందరూ రాజుల్ని కలిశారు, వాళ్ళ మిత్రుల్ని వాళ్ళని అంతా సమీకరించారు, ఈవెన్ ఇక్కడికి కూడా వెళ్ళారు. కానీ ఒకడు మిగిలిపోయాడు. ఎవరయ్యా అతను అంటే సాల్వుడు. ఆ సాల్వుడు ఏం చేస్తాడంటే, ఇప్పుడు దొరికింది, ఇక సాల్వుడు మద్రదేశానికి రాజు. ఆ సాల్వుడి యొక్క చెల్లె మాద్రి, ఆ మాద్రి పిల్లలే నకుల సహదేవులు. అతనేం చేస్తాడు, ఎవరెవరో వాళ్ళొచ్చి వీళ్ళని కలవటం కాదు, నేనే ఉపప్లావ్యానికి వెళ్ళి నా అల్లుళ్ళని కలుద్దాము అని అతను మొత్తం ఒక సేనతో బయలుదేరి ఆ ఉపప్లావ్యానికి బయలుదేరతాడు. సో ఆల్రెడీ అక్కడ ఉన్న గూఢాచారులు, అక్కడ ఉన్న ఈ స్పైస్, వీళ్ళ వల్ల తెలుసుకుంటాడు దుర్యోధనుడు. ఏమని అంటే, ఈ సాల్వుడు కూడా అక్కడ బయలుదేరి అతను ఉపప్లావ్యం వైపుకు తన సైన్యతో వెళుతున్నాడు అని. అది ఆల్రెడీ కొందరు దూతల ద్వారా ధర్మరాజు కూడా తెలుసుకుంటాడేమో అని సాల్వుడు అనుకుంటాడు. ఏ రోజు సంధ్యా సమయం అయిపోయిందో అక్కడ వాళ్ళందరూ ఆగిపోయి, అక్కడ వాళ్ళకి టెంట్లు, వాళ్ళకి కావాల్సిన ఫుడ్డు, వాళ్ళకి కావాల్సిన నీళ్లు, వాళ్ళకి కావాల్సినవన్నీ సమకూరుస్తుంటారు. ఒకళ్ళు పొద్దున్న చూస్తాడు, బ్రేక్ఫాస్ట్ వస్తుంది, మధ్యాహ్నం లంచ్ వస్తుంది, సాయంత్రం డిన్నర్ వస్తుంది, కావాల్సిన వసతులు వస్తున్నాయి. అమ్మమ్మమ్మమ్మమ్మ, నేను మామగారిని వస్తున్నానని ఆ ధర్మరాజుకి ఎంత ప్రేమరా నాయనా, ఇవన్నీ ఎక్కడికక్కడ అన్నీ సమకూరుస్తున్నాడు నాకు నా ఈ ప్రయాణంలో అని చాలా మురిసిపోతుంటాడు. ఒకరోజు అతను దగ్గరికి వచ్చి అసలు వాళ్ళు చేసిన, అంటే ఏదో ఒక ఊర్లో ఆగితే వాళ్ళిచ్చిన విందు భోజనం, వాళ్ళిచ్చిన అతిథి మర్యాదలకు చూసి ముగ్ధుడైపోతాడు శల్యుడు. ముగ్ధుడైపోయి అసలు వీళ్ళు ఎవరు, ఎందుకు చేస్తున్నారు అని మనసులో అప్పటికీ ధర్మరాజే చేస్తున్నాడని అనుకుంటున్న తరుణంలో నడుచుకుంటూ దుర్యోధనుడు ముందుకొస్తాడు. దుర్యోధనుడిని చూసి ఆశ్చర్యపోతాడు శల్యుడు. ఆశ్చర్యపోయి, ఏమిటి దుర్యోధన ఇలా వచ్చావు అంటాడు. అనగానే, మీరు ఇన్ని రోజుల నుంచి ఎవరైతే అరేంజ్ చేస్తున్నారో అనుకున్నారో అది నేనేనండి అంటాడు. అది చూసి ముగ్ధుడైపోతాడు. అయిపోగానే ఇప్పుడు దుర్యోధనుడు అతను మాట్లాడే లాంగ్వేజ్ ఏమిటంటే, అంటే దుర్యోధనుడికి ఎంత స్ట్రాటజీ తెలుసో మీకు ఇవన్నీ చూస్తుంటే అర్థమవుతుంది. అంటే కృష్ణుడు అన్న ఏ మాట మాట్లాడలేదు, అలాగా ఇప్పుడు శల్యుడి దగ్గర నించొని, మీరు పాండవులకు ఎలా కావలసిన వాళ్ళు మాకు కూడా అలాగే కావలసిన వాళ్ళు కదండి, మనకీ దేహ సంబంధం ఉంది, వాళ్ళ చుట్టాలైతే మా చుట్టాలు కారా చెప్పండి మీరు, అలాంటి మీరు మీ సైన్యంతో ఎక్కడ మాద్రదేశం, ఎక్కడ ఉపప్లావ్యం, ఇంత దూరం మీరు ప్రయాణిస్తుంటే మరి మీ రాజ్యంలో భటులకు మంచినీళ్ళు ఎవరు సమకూరుస్తారు, భోజనం ఎవరు సమకూరుస్తారు, కాబట్టి మీరంటే నాకు ఎనలేని గౌరవం అండి, అసలు ఎప్పుడూ కూడా మీరు నడిపే ఆ రథాన్ని, మీరు పోరాడే ఆ పోరాటాన్ని, అసలు మీరు చేసే ఆ యుద్ధాన్ని ఎప్పుడూ నేను మనసులో తలుచుకుంటూ ఉంటాను. అసలు మిమ్మల్ని మించిన వీరుడు భూప్రపంచం మీద ఉన్నాడా లేడా అనే నాకు ఒక పెద్ద డౌట్ కూడా ఉంది నా మనసులో అని ఎప్పుడైతే ఇలా మాట్లాడాడో, శల్యుడికున్న ఒక పెద్ద వీక్నెస్ ఏంటంటే, గ్యాస్ కొడితే మొలగ చెట్టెక్కి కూర్చుంటాడు శల్యుడు. అలాగా అతన్ని పొగడాలి, కాన్స్టెంట్లో ఒకటి పొగడాలి. పొగిడితే
ఏదైతే అది మెడలో ఏదుంటే అది తీసి ఇసిరేస్తాడు. రాజ్యాలకు రాజ్యాలు రాసిచ్చేస్తాడు. సో, శల్యుడు వీక్‌నెస్. సో, ఇలాంటి వీక్‌నెస్ ఉన్న మనుషుల్ని మనం రాజ్యంలో చూస్తామనమాట. సో, అలాగా బిర్యానీ బాగా పెట్టారని, ఎకరాలకు ఎకరాలు రాసిచ్చే రాజులు ఉన్నారని నేను విన్నాను. సో, అలాగా ఇలా శల్యుడు లాంటి మనుషులు అంటే పొగడ్తకు పడిపోవాల్సిందే అంతే. పొగడ్తకు పడిపోయి, దుర్యోధన నీకు నేనేం చేయగలనయ్యా అని అడుగుతాడు. అంతే. దుర్యోధనుడు కూడా ఈ మాట కోసమే ఎదురు చూస్తున్నాడు. చెయ్యటమేముందండి, మీకు తెలిసిందే గదా! పాండవులు అరణ్యవాస, అజ్ఞాతవాసాలు పూర్తి చేసుకున్నారు. ఇప్పుడు మా మీద కాలు దువ్వుతున్నారు. ఇప్పుడు వాళ్ళు యుద్ధం ప్రకటిస్తున్నారు కొన్ని రోజుల్లో. యుద్ధమే వచ్చినట్లయితే అంటే చాలా చాకచక్యంగా మాట్లాడుతున్నాడు. మీరు మా వైపు ఉండి యుద్ధం చేయకపోతారా? మనకి ఉన్న ఈ మిత్రత్వంతో మీరు మా వైపు యుద్ధం చేయకపోతారా అంటాడు. అనగానే మరి ఆయన పెట్టిన వాటర్ తాగాడు. ఆయన పెట్టిన ఫుడ్ రాజ్యం వాళ్ళందరూ తిన్నారు గదా! ఏమీ చెయ్యలేక, సరే నాయనా దుర్యోధన, యుద్ధం గాని వచ్చినట్లయితే నేను ఖచ్చితంగా నీ వైపే యుద్ధం చేస్తానని అక్కడి నుంచి ముందుకు బయలుదేరతాడు. అలా బయలుదేరుతూ ఉపప్లావ్యానికి చేరతాడు. ఇక్కడ గూడా మళ్ళీ ఉపప్లావ్యంలో ఈయన రథం దిగుతుంటే అర్ఘ్యపాద్యాదులు ఇవ్వటానికి మొత్తం విరాటరాజు, ద్రుపదరాజు, పాండవుల భార్యలు, ద్రౌపది అందరొచ్చి నించుంటారు. అదేదో పెద్ద కరణ్ జోహార్ మూవీలో ఎంట్రన్స్ సీన్ లాగా చూసి ఒక్కసారికి ఫ్యూజులు ఎగిరిపోతాయి శల్యుడికి. ఏంటంటే ఏమిటిది, మరి ఇంత రెస్పెక్ట్ ఇస్తున్నారని నేను ఎక్స్పెక్ట్ చేయలేదే అని ఇమీడియట్లీ ఆయన కాళ్ళు కడిగి కొందరు, దాని తర్వాత వేదగోష్ఠితో ఆయన మీద అవన్నీ వేసుకుంటూ పూలేసుకుంటూ లోపలికి తీసుకొని వెళ్ళి కూర్చుంటే ఏం మాట్లాడాలో అర్థం కాక ఆల్రెడీ తన వీక్‌నెస్‌తో దుర్యోధనుడికి అమ్ముడుపోయాడు. అంటే మొత్తం యుద్ధం చేస్తానని ఒప్పుకున్నాడు కదా! ఇంకా ఎక్కువసేపు ఆపుకోలేక యుధిష్ఠిరుడు చేతులు పట్టుకొని, యుధిష్ఠిరా, నువ్వు నాకెన్ని అతిథి మర్యాదలు చేసినా నాయనా, నేను ఆల్రెడీ నా ఆత్మని నేను దుర్యోధనుడికి అమ్మేశానంటాడు. అదేమిటి మామ, ఎందుకలా అమ్మావంటే, మరేం చేయను నాయనా, వచ్చే దారిలో చలివేంద్రములు, వచ్చే దారిలో టెంటులు, వచ్చే దారిలో నా మొత్తం జనాలకి, సిబ్బందికి మొత్తం అరేంజ్ చేశాడు వాడు. వాడు మహా తెలివిగలవాడయ్యా బాబు. వాడు పోనీ ఎవరు అరేంజ్ చేశారని నేనెవరినో అడిగితే వాడే స్వయంగా ముందుకొచ్చేశాడు. అంటే మమ్మల్ని ఫాలో అవుతున్నాడు ప్రతిరోజు. ఇంక వాడు పొగిడిన పొగడ్తకి నేను పడిపోయి, నేను అమ్ముడుపోయానయ్యా ధర్మరాజా అంటాడు. ఏమీ పర్వాలేదులే మామ, క్షత్రియుడన్నవాడు మాటకు నిలబడాలి. కాబట్టి నువ్వు ఒకసారి మాట ఇచ్చేసావు కదా! పోనీలే, నీ పెద్దతనాన్ని ఎందుకు పోగొట్టుకోవటం, నువ్వు వాడి వైపే యుద్ధం చెయ్యి అని చెప్పి, దాని తర్వాత అలా చెప్తుంటే బాధపడి ఎవరు, శల్యుడు, ఏదో ఒకటి చెప్పాలి కదా! నీకు నహుషుడు తెలుసా అని అడుగుతాడు ధర్మరాజుని. అసలు భీముణ్ణి నహుషుడు పట్టుకుంటే కాపాడిన వాడే ధర్మరాజు. అది కూడా తెలియకుండా, అంటే ఇప్పుడు ఏదో ఒకటి మాట్లాడాలి. అంటే ఒక్కొక్క మనిషి వ్యక్తిత్వం చూసుకోండి. ఆల్రెడీ తప్పు చేశాం అని తెలిసిపోయింది. ఇప్పుడు దాన్ని ఎలాగో కడుక్కోలేము. మాటలతో మసిపూసి మారేడికాయ చేయటం అంటారు దీన్నే. సో, అది శల్యుడికి బాగా తెలుసు. మహా డిప్లొమాటిక్ పర్సన్ అందుకే శల్యుడు. నహుషుడు తెలుసంటే, నాకెందుకు తెలియదు మామ, నాకు నహుషుడు తెలుసంటే, ఒకప్పుడు భూమండలాల్ని ఏలినవాడయ్యా వాడు. నహుషుడు అంటే మామూలు వాడు అనుకుంటున్నాం. ఎంత పుణ్యం సంపాదించాడు, ఎన్ని రాజసూయ యాగాలు చేశాడు, ఎన్ని అశ్వమేధ యాగాలు చేశాడు. అలాంటి వాడు స్వర్గలోకానికి వెళ్ళి అడగరాని కోరిక అడిగి ఆ సచీదేవిని కామిచ్చి ఈ సప్తఋషుల చేత మొయ్యబడి అక్కడ తప్పు చేసి కింద కొండశిలువలాగా పడిపోయాడు. అంటే ఎంత మంచి రాజుగా బ్రతికిన వ్యక్తి వినాశకాలే విపరీత బుద్ధని కేవలం ఒక చిన్న తప్పు చెయ్యటం వల్ల వాడు పడిపోయాడు. అలాగే పరాక్రమవంతుడు అనుకుంటున్నాడయ్యా దుర్యోధనుడు, వాడు కూడా నహుషుళ్లానే పడిపోతాడు రా కిందకి. నేను పెద్దవాడినై చెప్తున్నాను రా నీకు. కాబట్టి నువ్వేమీ ఫీల్ కావద్దు, నా ఆశీస్సులు ఎప్పుడూ నీకే ఉంటాయి. కానీ నేను మాత్రం నా శరీరంతో వాడి వైపు యుద్ధం చేస్తాను. ఏం చేస్తాను చెప్పు? మన క్షత్రియులకు ఒకసారి మాటిస్తే మాట మీద నిలబడాలి. కాబట్టి నా ఆశీస్సులు నీ వైపే ఉంటాయి, నా దీవెనలు నీ వైపే ఉంటాయి. కాబట్టి వాడు మాత్రం కింద పడిపోతాడు. కాబట్టి నువ్వు ఏమీ చింతించకని చెప్తాడు. అది చూసిన ధర్మరాజు మనసులో నవ్వుకుంటాడనమాట. ఓహో, మా మామ ఇంకా మారలేదు, వయసు పెరిగింది కానీ బుద్ధి పెరగలేదు, ఇలాంటి పొగడతలకు పడిపోయి పాపం ఇలా చేశాడని. అని సరే మామ అనగానే, సరేరా అల్లుడు, నేను ఇక్కడి నుంచి బయలుదేరతానని. ఎక్కడికి బయలుదేరుతున్నాడు ఇప్పుడు? హస్తినకి వెళ్ళాలి.
అంటే అతను బయలుదేరుతున్నప్పుడు వచ్చింది అంటే తల్లి చనిపోయి నకుల సహదేవులు ఉన్నారు. మిగిలిన మామ తనొక్కడే. కాబట్టి హెల్ప్ చేద్దామని వచ్చాడు. వచ్చిన నడువులో అమ్ముడు పోయాడు. అయినా సరే పోయాడు ఉపప్లావ్యానికి. తన దుర్గతి చెప్పాడు, నాకిలా జరిగిందిరా అని. ఇప్పుడు మళ్ళీ ఆశీస్సులు నీ వైపే ఉంటాయి. శారీరకంగా మాత్రమే నేను అక్కడ యుద్ధం చేస్తానని చెప్పినవాడు ఇప్పుడెళ్ళి మళ్ళీ దుర్యోధనుడితో కూర్చొని నవ్వుతూ మాట్లాడతాడు ఇప్పుడు. ఇలాంటి మనుషుల్ని మీరందరూ చూసి ఉంటారు మీ జీవితాల్లో. అది అందుకే శల్య సారథ్యం అంటారు. అంతే అలాంటి వాడు అంటే శల్యుడికి గొప్ప పేరు మిగలలేదనమాట. ఎందుకంటే ఇటువైపు ఉన్నట్టుంటాడు, అటువైపు ఉన్నట్టుంటాడు, ఎటువైపు ఉంటాడో తెలియదు. మనసు ఒక చోట, శరీరం ఒక చోట. దాన్ని శల్య సారథ్యం అంటారనమాట. శల్య సారథ్యం అంటారు దాన్ని. అలా తిరిగి మళ్ళీ హస్తినకి పోయి ఆ హస్తినలో నేను ఏదైతే మాటిచ్చానో దుర్యోధన ఆ మాట నిలబెట్టుకున్నాను. వాళ్ళకు పోయి ధర్మరాజుకు చెప్పేశాను నేను నీ వైపు యుద్ధం చేయట్లేదు. దుర్యోధనుడు అంటే నాకు చాలా ఇష్టం. దుర్యోధనుడు నాకు అన్నీ సమకూర్చాడు. కాబట్టి నేను దుర్యోధనుడు వైపే చేస్తానని చెప్పేశాను అనగానే ఇమీడియట్లీ దుర్యోధనుడు ఆలింగనం చేసుకొని, అంటే అతనికి మామే కదా, శల్యమామ నువ్వు ఖచ్చితంగా మా వైపు యుద్ధం చేసి పాండవుల్ని తుక్కు తుక్కు కింద కొట్టేయాలి అంటే అలాగే రా చేద్దాం, అలాగే తుక్కు తుక్కు కింద కొట్టేద్దామని వెళ్ళిపోతాడు అనమాట. ఇప్పుడు ఇదంతా జరుగుతుంటే అక్కడికి ఒక దూత వస్తాడు. ఆ దూత ఎవరు అంటే, ఏ ద్రుపదుడైతే ఒక దూతని మేము పంపిస్తాము మాట్లాడటానికి అంటాడో ఆ దూత ఒక పెద్ద లెటర్ పట్టుకొని వస్తాడు. ఆ లెటర్ పట్టుకొని వచ్చిన వాడు ముందు భీష్ముడిని కలుస్తాడు. అంటే రాజ్యం లోపలికి రావాలి, చెప్పాలి, ఎక్కడొక్కడ వాళ్ళు ఉండాలి. నెక్స్ట్ రోజు జరుగుతున్న సభలోకి వెళ్ళి అందరి ముందు వచ్చింది చెప్పాలి. వెళ్ళి ధర్మరాజు, భీష్మ పితామహ ఎలా ఉన్నారు, మీ యోగక్షేమాలు కనుక్కోమన్నారు. తర్వాత ద్రోణాచార్యుడిని మీ యోగక్షేమాలు కనుక్కోమన్నారు. కృపాచార్యుల్ని మీరెలా ఉన్నారు ఏంటి అందరినీ కనుక్కోమన్నారు అని అక్కడ బస చేసి, ఆ బస చేసిన తర్వాత మరుసటి రోజు పొద్దున్నే ఆ ధృతరాష్ట్రుడు, కౌరవులు, విదురుడు, సంజయుడు, మొత్తం కురువృద్ధులైన ద్రోణాచార్యుడు, కృపాచార్యుడు, అశ్వత్థామ, భీష్మ పితామహులు ఉన్న సభలో నించొని ఇప్పుడు ధృతరాష్ట్రుడితో అతను మాట్లాడుతున్నాడు. ఏమని అంటే, పాండవుల వైపు 7 అక్షోహిణుల సైన్యం ఉంది. శ్రీకృష్ణుడు అటుపక్కనే ఉన్నాడు, సాత్యకి అటుపక్కనే ఉన్నాడు. సో ఇలా ఆ వాళ్ళ వైపు బలాలన్నీ ఇవి, మీ వైపు బలాలన్నీ ఇవి. కాబట్టి ఇక్కడ మిమ్మల్ని ఏమని అడగమని పంపించాడయ్యా ధర్మరాజు అంటే, యుద్ధమే వస్తే ఖచ్చితంగా నీ కొడుకులు చచ్చిపోతారు. డైరెక్ట్గా చెప్పేస్తున్నాడు ఇప్పుడు. ఏంటంటే యుద్ధమే వస్తే ఖచ్చితంగా నీ కొడుకుల్ని చంపేస్తారు. అర్జునుడే బాణం పట్టుకొని నిలబడితే అసలు మీ వాళ్ళు నిలబడలేరు. అలాంటి ఒక అనుభవం కొన్ని రోజుల ముందే ఉత్తర గోగ్రహణంలో జరిగింది. కాబట్టి ధృతరాష్ట్ర ఇప్పటికీ మించిపోయింది లేదు. పెద్దవాళ్ళైన కేకేయ రాజు, ద్రుపదరాజు, శ్రీకృష్ణ పరమాత్మ అందరూ కోరుకున్నది ఒకటే, నువ్వు నీ మాట మీద నువ్వు నిలబడి, కాబట్టి నీ తమ్ముడు కొడుకులకి వాళ్ళ సగభాగాన్ని వాళ్ళకిచ్చేస్తే అన్నీ శాంతయుతంగానే పరిష్కారం అవ్వుద్ది అని చెప్పగానే ఇమీడియట్లీ ఈ దూత ఈ మాట మాట్లాడగానే అక్కడ సభలోకి భీష్ముడు లెగుస్తాడు. భీష్ముడు లెగిసి చాలా ఖచ్చితంగా ఇప్పుడు ఒక మాట మాట్లాడతాడు. భీష్ముడు ఏమనంటే, ఓ ధృతరాష్ట్ర, నువ్వు చేసేది నేను చూస్తూనే ఉన్నాను. ఈ రాజ్యం మొత్తానికి అంటే ఈ కురు రాజ్యం మొత్తాన్ని ఈ భుజాల మీద మోసినవాడిని నేను. ఎప్పటి నుంచి చూస్తున్నాను నేను? నీ తండ్రుల దగ్గర నుంచి, తాతల దగ్గర నుంచి చూస్తున్న వాడిని నేను ఇక్కడ. అలాంటిది శంతనుడి రాజ్యంలో ఈ శంతనుడి యొక్క కింద వంశపరంపరలో ఇంత అన్యాయంగా, ఇంత ద్రాష్టికంగా ప్రవర్తించిన వాళ్ళు ఎవరూ లేరు. అది నా కళ్ళ ముందు జరుగుతుంది. అది నా దౌర్భాగ్యం. నీ గుండెల మీద చేసుకొని చెప్పు ధృతరాష్ట్ర, మనం కరెక్ట్ చేసామా పాండవుల వైపు? వాళ్ళకి మన సగరాజ్యం ఇచ్చేస్తే వాళ్ళ ప్రతిభతో నలుగురు తమ్ముళ్ళు 4 దిక్కులకెళ్ళి రాజ్యాన్ని గెలుచుకొని వచ్చి వాళ్ళు పెద్దవాళ్ళు అయ్యారు. నీ కొడుకుల్ని ఏమన్నా అన్నారా వాళ్ళు? అలాంటిది వాళ్ళు రాజ్యాన్ని గెలుచుకొని వస్తే అది చూడలేక నీ కొడుకు మాయాజూదానికి పిలిచి వాళ్ళని ఓడించి వాళ్ళని అజ్ఞాతవాసానికి, అరణ్యవాసానికి పంపించిందే కాక వాళ్ళ భార్యని అంత అవమానించాడు. అవన్నీ మరిచిపోయి కూడా
ఇవాళ నీ పెద్దరికాన్ని గౌరవించి ధర్మరాజు ఒక దూతని పంపించి మాది మాకు ఇచ్చేయవేయవలసినది, ఎందుకంటే మేము 12 సంవత్సరాలు అరణ్యవాసం చేశాం, 1 సంవత్సరం అజ్ఞాతవాసం కూడా చేశాం అని చెప్తున్నప్పుడు ఇంకా దేని గురించి నువ్వు ఆలోచిస్తుంది? దానికి దూత రావాలా, మనల్ని అడగాల? మనంతటా మనం పంపించకూడదు దూతని వాళ్ళ దగ్గరికి. నాయనలారా రండి, మీరొచ్చి మీ రాజ్యాన్ని మీరు తీసుకోండి అని కాదా? దేని గురించి నువ్వు ఆలోచిస్తుంది? అనగానే అక్కడికి ఒక విచిత్రమైన మనిషి లెగుస్తాడు. వాడే కర్ణుడు. ఎందుకంటే ఎప్పుడెప్పుడు అక్కడ ఏదన్నా ఒక పాజిటివ్ ఏదన్నా జరుగుతుంది, ఈ కురు సామ్రాజ్యంలో ఒక మంచి పని ఏదన్నా జరుగుతుంది అని అనుకుంటున్నప్పుడు దాన్ని అన్ని రకాలుగా చెడగొట్టే పెద్ద మనిషి ఎవరయ్యా అంటే కర్ణుడు. లెగిసి, భీష్మ పితామహ, ఏం మాట్లాడుతున్నారు మీరు? మనమేమన్నా నెత్తి మీద గన్నుబెట్టి పిలిచామా మాయాజూదానికి రమ్మని? సుయోధనుడు పిలిచాడు, సృహుజ్జూతానికి రండి. అసలు అది కూడా పిలవలేదా మాటకొస్తే? సుయోధనుడు ఏమన్నాడు? మీ మయసభ మేం చూడటానికి వచ్చాం, మేము మండపం కట్టాం మణిసభని, మీరు రండి అన్నాడు, వచ్చాడు. సృహుజ్జూతంలో పాల్గొమన్నాడు, పాల్గొన్నాడు. అది సుయోధనుడు తెలివి, అది ధర్మరాజు మూర్ఖత్వం. అప్పుడే అర్థం చేసుకొని ఉండాలి. అతనికి ఏమన్నా పాచికలు ఆడటం వచ్చా ధర్మరాజుకి? రానిది ఎందుకు ఆడాడు? పోనీ ఆడాడే అనుకో, ఓడిపోయాడు. ఓడిపోతే పొమ్మన్నాం, పోయాడు. ఏమిటి ఎంతసేపు? 12 సంవత్సరాలు అరణ్యవాసం చేశారు, 1 సంవత్సరం అజ్ఞాతవాసం చేశారు, అన్ని కష్టాలు ఎవరూ పడలేదు. శంతనుడి రాజ్యంలో ఇప్పటివరకు ఇలాంటి అధర్మం జరగలేదు. ఏంటి అధర్మం? ఏం లాక్కున్నాం మేము? వాళ్ళు ఓడిపోయారా? ఓడిపోయింది నిజమేనా? వెళ్ళటం నిజమే. ఏంటి భూప్రపంచం మీద ఎవరూ కష్టాలు అనుభవించనట్టు పాండవులు మాత్రమే కష్టాలు అనుభవించారని ఎందుకు ఆ పక్షపాతపు మాటలు మాట్లాడతావు అని ఏ డైలాగు లేని కర్ణుడు ఆ సభలో లెగిసి మాట్లాడితే ఇప్పుడు భీష్ముడికి నిజమైన బీపీ వస్తుంది. ఇంతకు ముందు ఉత్తర గోగ్రహణంలో ఆయన భీష్ముడు నన్ను చూసి మన్నించవలసినది చిన్నపిల్లలు వీళ్ళకి తెలియదని అన్నాడు. ఇప్పుడు ఆయన కంటి ముందు కురు సామ్రాజ్యం 2గా కొట్టుకొని విడిపోతుంది. కొద్దో గొప్పో గడ్డి పెడితే ధృతరాష్ట్రుడు వింటాడు. ఎందుకంటే ఇంతకు ముందు విన్నాడు. ఎప్పుడైతే ద్రౌపది స్వయంవరంలో వాళ్ళందరూ ఆ మామగారి దగ్గర ఇల్లరికంగా ఉన్నారో వాళ్ళని పిలుచుకొని రమ్మన్నాడు, విదురుణ్ణి పిలిచి. పిల్లలు రావాలి, పెళ్ళిళ్ళు చేసుకున్నారు కాబట్టి సగం రాజ్యం ఇచ్చారు కదా. అలాగ ఇప్పుడు మళ్ళీ అలాంటి ఒక ధర్మ సంఘటన జరిగింది. ఇప్పుడు మళ్ళీ వాళ్ళని పిలవాలి, మళ్ళీ రాజ్యం ఇవ్వాలి. అక్కడ కూడా కరుడే మాట్లాడాడు, ఇక్కడ కరుడే మాట్లాడుతున్నాడు. అంటే ఎప్పుడెప్పుడు వీళ్ళకి రాజ్యం ఇవ్వాలో మధ్యలో వీళ్ళు లెగుస్తాడు. వీడు లెగుస్తున్నాడు కాబట్టి ఇప్పుడు దుర్యోధనుడు ఇంకా పేటరేగిపోతాడు. ఇంకా అది తెలుసుకొని భీష్ముడికి బీపీ వచ్చి ఒకటే మాట, నీకు సిగ్గులేదట్రా? నీకు సిగ్గు? అసలు నువ్వు ఎందుకురా కూర్చున్నావు? అసలు మా పక్కన కూర్చోవడానికి అర్హత ఉందరా నీకు? కర్ణుడా నీకు? నా మనవడు వాడి బుద్ధి గడ్డి తిని రాజ్యాన్ని భిక్షగా పడేస్తే ఆ రాజ్యాన్ని అనుభవించుకుంటూ నువ్వు ఈ సభలో కూర్చొని మా మధ్యన మాకు పుల్లలు పెడతావా నువ్వు? నీ వల్ల కాదరా మా అమాయకపు దుర్యోధనుడు నాశనం అయిపోయింది. నువ్వు చెప్పిన మాటలు విని కాదరా వాడు నాశనం అయిపోతుంది ఎప్పుడు. పోనీ నువ్వేమన్నా పెద్ద పీకుతావంటే మొన్నటికి మొన్న 4 రోజుల ముందు ఉత్తర గోగ్రహణంలో 2 తమ్ముళ్ళు నీ కళ్ళ ముందు చచ్చిపోతేనే నువ్వేం చేయలేదు. నువ్వు కాపాడుతావా దుర్యోధనుణ్ణి? ఆత్మవంచన ఎందుకయ్యా చేసుకుంటావు నువ్వు? అయినా అసలు నీ ఒక్కడి వల్ల మా కురు సామ్రాజ్యంలో అన్నదమ్ముల పిల్లలు కొట్టుకొని విడిపోవటం నాకు ఇష్టం లేదు. కాబట్టి నీలాంటి నీచుడి సభలో కూర్చోడానికి అనర్హుడు అని ఖచ్చితంగా తేల్చి కర్ణుడు ముఖం మీద చెప్పేస్తాడు. చెప్పేగానే కర్ణుడు షాక్ అవుతాడు. అంటే ఇవాల్టి వరకు మనసులో ఎంతున్నా అసలు భీష్ముడు కర్ణుడిని డైరెక్ట్గా ఒక మాట అన్నట్టుగా లేదు. ఇంకా కర్ణుడు అన్నదే కాక మిగతా వాళ్ళని, అంటే వేరే కృపాచార్యుల్ని, ద్రోణాచార్యుల్ని, అశ్వత్థామని అన్నాడు తప్ప కర్ణుడు కూడా అన్నాడు భీష్ముడిని ఒక మాట అనలా. కానీ ఈసారి ఓపెన్ అప్ అయిపోయి చెప్పేశాడు. అనగానే అసలు కర్ణుడికి ఒక్క నిమిషం ఏం మాట్లాడాలో అర్థం కాల. అలా చూస్తూ ఉండిపోయాడు. సభ ఆ భీష్ముడికి వచ్చిన బీపీని చూసి అలా ఉండిపోతే ఇప్పుడు గుడ్డివాడు అనమాట. ఈ గుడ్డివాడికి ఎక్కడి లేని మైండ్ గేమ్స్ తెలుసు. ఎవరికి? ధృతరాష్ట్రుడికి. మళ్ళీ అంటే ఆల్రెడీ ఈ ఉత్తర గోగ్రహణంలో వీళ్ళకి మధ్యలో గొడవ వస్తే భీష్ముడే వచ్చి అవన్నీ సర్ది నా ముఖం చూసి క్షమించమంటే ఉన్నారు కదా వీళ్ళంతా కృపాచార్యులు. ఈసారి భీష్ముడికే కోపం వస్తే అమ్మో ఇప్పుడు ఏం జరుగుద్దో అని, భీష్మవర్య
మీరెందుకు ఇబ్బంది పడతారు, మీరెందుకు అసలు ఇంతగా ఆక్రోశపడతారు, బీపీ తెచ్చుకొని ఎందుకు అరుస్తారు, మీరు కూర్చోండి, కర్ణ నువ్వు కూడా కూర్చో అని ఇప్పుడు దూతతో మాట్లాడుతున్నాడు. ఏమంటే మంచి మాట. ఇప్పుడు నువ్వేం చెప్పావు నాకు, నువ్వు ఖచ్చితంగా ఇప్పుడు రాజ్యం ఇవ్వకపోతే యుద్ధం ఖచ్చితంగా వస్తుంది, యుద్ధమే వస్తే నీ కొడుకులు ఖచ్చితంగా చచ్చిపోతారని నువ్వు నాకు చెప్పావు కదా, రాజ్యం ఇవ్వాలని ఇప్పుడు భీష్మ పితామహ ఓపెన్గా చెప్పాడు కదా. అసలు మేము రాజ్యం ఇవ్వటం ఏంటి, ధర్మం పరంగా నువ్వు వచ్చి అడగటం ఏమిటి, మేమే పిలవాలి ఇచ్చేయాలని చెప్పాడు కదా. నాకు కొంచెం సమయం ఇవ్వు, నేను ఆలోచించుకొని నేను ఒక మంచి శుభవార్తతో నేను ఒక దూతని ఇక్కడి నుంచి మీ ఉపప్లావ్యానికి పంపించి నేను దీనిని పరిష్కరిస్తాను, ప్లస్ నా ఆశీస్సులు ధర్మరాజుకి నలుగురు పాండవులకి ఉంటాయని, ద్రౌపదికి కూడా ఎలా ఉంది, ఆమె కుశల ప్రశ్నలు ఎలా ఉంది, ఏం చేస్తుందో కూడా నా ఆశీస్సులు ఆమెకు కూడా ఉంటాయని, నా తరఫున ఈ పెదనానైన ధృతరాష్ట్రుడి యొక్క ఆశీర్వచనములు పాండవుల మీద ఎప్పుడూ ఉంటాయి, పాండవులు ఎప్పుడూ విజయ పతాకంతో విజయంతోనే వాళ్ళు ఉండాలని నేను వాళ్ళని ఆశీర్వదించినట్టుగా చెప్పి, నేను కొంత ఆలోచించుకొని అసలు ఏమి చెయ్యొచ్చో నేను ఒక దూతని పంపిస్తాను అని చెప్తుండగా, ఇవాళ మనం ఉద్యోగ పర్వంలో మొదటి ఎపిసోడ్ని ఇక్కడ ముగిస్తూ నెక్స్ట్ అసలు ధృతరాష్ట్రుడు ఎవరిని పంపిస్తాడో అది రెండో ఎపిసోడ్లో తెలుసుకుందాం. సర్వం శ్రీకృష్ణార్పణమస్తు. హరే కృష్ణ. హరే కృష్ణ. ఉద్యోగ పర్వం చాలా అద్భుతంగా మొదలైంది. ఇందులో పాండవులు యుద్ధానికి ముందు సంధి కోసం ఒక దూతని పంపగా, అప్పుడు ధృతరాష్ట్రుడు ఒక శుభవార్త తెలియజేస్తానని అన్నాడు. తాను తీసుకున్న నిర్ణయం మహాభారతానికి ఎలా దారితీసిందో మనం నెక్స్ట్ ఎపిసోడ్లో తెలుసుకుందాం. అంతవరకు స్టే ట్యూన్ టు కేసీ టాక్స్. హరే కృష్ణ.